నమస్కారం సార్. నమస్తే సార్, జగన్ గారి పైన సిబిఐ వాళ్ళు కొత్తగా ఒక కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకొని పెట్టించారు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి ఏ కేసు నమోదు చేశారు, మరి ఈ కేసులో ఏం జరగవచ్చు అంటారు? ప్రత్యేకంగా కేసు పెట్టారనే ఏం లేదు. బట్ ఇప్పటివరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సిబిఐకి అనుమతి లేదు. ఇప్పుడు సిబిఐకి అనుమతి చంద్రబాబు ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చారు. మామూలుగా సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనందరికీ తెలుసు. బట్ అది ఒకప్పుడు 1941లో స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేవాళ్ళు దాన్ని. అప్పటికి సిబిఐ అనే పేరు లేదు. ఆ తర్వాత 1963 ఏప్రిల్ 1 నుంచి సిబిఐ అనేది ఏర్పడింది. ఆ రోజు ఏర్పడింది. ఈ సిబిఐ ఏర్పాటుకి బేస్ అయిన చట్టం ఏదంటే ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 సెక్షన్ 3 ప్రకారం ఇది ఏర్పడింది. ఈ ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది సెక్షన్ 3 ప్రకారం. ఆ ప్రొవిజన్ ఏంటంటే ఎనీ స్టేట్ గవర్నమెంట్ జనరల్ కాన్సెంట్ ఇస్తే తప్ప ఆ స్టేట్లోకి సిబిఐ ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. అంటే మనది బేసిక్గా మన కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు కొద్దిగా ఫెడరల్ స్ట్రక్చర్ని అడాప్ట్ చేశారు. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు అమెరికా ఫెడరల్ స్ట్రక్చరే, అట్లాగే మంది కూడా ఫెడరల్ స్ట్రక్చర్ అన్నమాట. అంటే రాష్ట్రాలకు కూడా కొన్ని విషయాల్లో సంపూర్ణ అధికారాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో కేంద్రానికి అధికారం ఉంటుంది, కొన్ని విషయాల్లో రెండు కలిసి పంచుకుంటాయి, ఇలాగా ఉంటుంది. అందువల్ల సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నప్పటికి కూడా స్టేట్ల అనుమతి లేకుండా ఆ స్టేట్లోకి ఎంటర్ కాకూడదు అనేది ఉందన్నమాట. ఈ స్టేట్ అనుమతి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జనరల్ కాన్సెంట్ అంటారు, ఓవరాల్గా కాన్సెంట్ ఇచ్చేసేయడం, మీరు ఏ కేసులో అయినా ఎంటర్ అవ్వచ్చని. రెండవది కేస్ టు కేస్ కాన్సెంట్. ప్రతి కేసులో కూడా ఈ పలానా కేసులో మేము మీ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వాలి అని అనుమతి తీసుకోవడం, ఒక్కొక్క కేసుకి అనుమతి తీసుకోవడం, ఈ రెండు రకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు చంద్రబాబు 2014 నుంచి 19 వరకు సిబిఐని ఎంటర్ కాకుండా ఈ జనరల్ కాన్సెంట్ని రద్దు చేశాడు. అప్పుడెందుకు చంద్రబాబు రద్దు చేశాడు, ఇప్పుడెందుకు చంద్రబాబు ఇచ్చాడు అంటే తన ప్రయోజనాల కోసమే. ఎవరైనా ఏం చేస్తారు, తనకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ పని చేస్తారు రాజకీయంగా. ఎనీ రాజకీయ నాయకుడు అదే, చంద్రబాబు అదే చేస్తారు. చంద్రబాబుకి అప్పుడు ఉంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీకి యాంటీగా మారినాక 2018లో సిబిఐని రానికుండా చేయడానికి చంద్రబాబు ప్లాన్ చేశాడు. అప్పుడు ఈనాడులో కార్టూన్ కూడా వచ్చింది. ఒక కుక్కకి చంద్రబాబు కత్తి తీసుకొని తోక కట్ చేస్తున్నాడు, కింద క్యాప్షన్ ఏమంటే మా ఇంట్లో అనుమతి లేకుండా అడుగు పెడితే నేను ఊరుకుంటానా అన్న కైండ్ ఆఫ్ శ్రీధర్ కార్టూన్ అది. అంటే సిబిఐని కుక్కతో పోల్చి ఈ కుక్క మా ఇంట్లోకి అనుమతి లేకుండా వస్తే నేను గమ్మున ఉంటానా అని తోక కోస్తున్నట్టు. అప్పుడేమో సిబిఐని కుక్కతో పోల్చి సిబిఐ నా అనుమతి లేకుండా నా రాష్ట్రంలోకి ఎలా వస్తుందని చంద్రబాబు కట్ చేశాడు. ఇప్పుడు మరి అదే సిబిఐని అనుమతిస్తూ చేశాడు. ఇప్పుడు ఎందుకు చేశాడు అంటే ఇప్పుడు తన మీదకి రాదు, అది తన శత్రువు మీదకి వెళ్తుంది. సో తన మీదకి వస్తేమో తోక కట్ చేశాడు, శత్రువు మీదకి వస్తే వదిలేశాడు. ఇది క్లియర్గా చంద్రబాబు చేసిన పని. సో దీన్ని ఇప్పుడు ముఖ్యంగా టీడీపీ మీడియా పెద్ద ఎత్తున చంద్రబాబు సిబిఐకి అనుమతి ఇచ్చాడు, ఈ దెబ్బతో జగన్ పని కథం అన్నట్టుగా రాస్తున్నాయి. నిజానికి ఇక్కడ జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడనేది అందరికీ ఉన్న అంచనా. కాకపోతే ఎప్పుడు టైమింగ్ ఇంపార్టెంట్. సో చంద్రబాబు, నేను గతంలో కూడా చెప్పాను, మిగతా రాధాకృష్ణ మిగతాలాగా ఆయన స్పీడ్గా చేసేయాలని లేదు, ఆయనకి టైమింగ్ ఇంపార్టెంట్ అనేది తెలుసు రాజకీయాల్లో. అట్లాగే మోడీకి కూడా ఎప్పుడు ఏ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది అనేది కూడా మోడీ చూసుకుంటాడు. ఇప్పుడు రేపొద్దున జగన్ అరెస్ట్ చేస్తే దాని ప్రభావం ఏ మహారాష్ట్ర ఎన్నికల మీదో లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మీదో హర్యానా ఎన్నికల మీద కూడా పడవచ్చు. ఎందుకంటే జగన్ ఇండియా కూటమిలో చేరిపోయాడు అనుకో, అప్పుడు ఇండియా కూటమి దీన్ని కూడా అక్కడ ఎన్నికల్లో ప్రస్తావిస్తుంది. అంటే దానివల్ల ఏదో కొంపలు మునిగిపోతాయని కాదు, ఇట్స్ ఆల్సో టు బి టేకన్ అన్నమాట. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. సో అదొకటి. రెండవది, ఈ రాష్ట్రంలో జగన్ ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల తనకి ఎంత ప్రయోజనం అనేది కూడా మోడీ చూసుకుంటాడు. ఒకటి, చంద్రబాబుకి ఆ మాత్రం ఫ్రీడమ్, ఎట్లాగూ ఫండ్స్ ఇవ్వట్లేదు రాష్ట్రానికి,
కనీసం చంద్రబాబు పొలిటికల్ రైవలరీ జగన్తో ఉంది కాబట్టి దానికి చంద్రబాబుకి హెల్ప్ చేయాలనేది ఉంటుంది మోడీకి. ఎందుకంటే చంద్రబాబు మీద బేస్ అయిన ఎన్డీఏ కూటమి కాబట్టి. సో అందువల్ల ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ద్వారా సిబిఐకి జనరల్ కాన్సెంట్ ఇస్తున్నామని చెప్పారు. ఇందులో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్ కాన్సెంట్లో ప్రైవేటు వ్యక్తులు కావచ్చు, లేదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ మీద ఎటువంటి ఎంక్వైరీ చేయడానికైనా సిబిఐకి అనుమతి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం సిబిఐ ఎంటర్ కావాలంటే ప్రత్యేకంగా మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఇప్పుడు ఇచ్చిన ఇది. నిజానికి చాలా రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్, పంజాబ్, మేఘాలయ, ఈ రాష్ట్రాలన్నీ కూడా గతంలో సిబిఐని బ్యాన్ చేశాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చంద్రబాబు ఎందుకు చేశాడంటే వాళ్ళు కూడా అందుకు చేశారు. మమతా బెనర్జీ మీద అనేక కేసుల్లో సిబిఐ ఎంటర్ అయితే సిబిఐని అక్కడ కొట్టారు కూడా సిబిఐ అధికారులను. అట్లాగే సిబిఐని ఎంటర్ కానికుండా మమతా బెనర్జీ ఆపింది. ఇక్కడ కూడా గతంలో బీఆర్ఎస్ కూడా అలాగే చేసింది. అంటే జనరల్ కాన్సెంట్ అనేది అన్ని రాష్ట్రాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అసలు ఇది తీసేసి సిబిఐకి స్టేట్ల అనుమతి అవసరం లేదు, అటువంటి ఒక బిల్లు తీసుకురావాలని పార్లమెంటరీ ప్యానెల్లో కూడా సిఫార్సు కూడా చేశారు. అంటే సిబిఐ ఏ రాష్ట్రంలో అయినా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ ఉంది, ఈడీకి అనుమతి లేదు. తర్వాత ఎన్ఐఏ ఉంది, దానికి అనుమతి లేదు. ఇలాగా వాటన్నిటి లేనప్పుడు దీనికి ఎందుకు ఉండాలి, ఆ చట్టాన్ని మార్చుదాము, ఈ ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని అనేది కూడా ఇప్పుడు పెండింగ్లో ఉంది. అది కానీ మారిస్తే ఏ స్టేట్ కూడా ఇంకా నో చెప్పే అవకాశం ఉండదు. కాకపోతే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మోడీ దీని మీద ఇప్పటికిప్పుడే రియాక్ట్ అయ్యే అవకాశం తక్కువ ఉంది. ఏదేమైనా చంద్రబాబు ప్లాన్ ఏంటంటే ఈడీ లాంటి దాన్ని జగన్ కేసులోకి ఎంటర్ అయితే బెయిల్ త్వరగా రాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అరెస్ట్ ఈజీగా చేయొచ్చు. అరెస్ట్ చేయడం ఎంత పని, ఆల్రెడీ జగన్ మీద కేసులు ఉన్నాయి. మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం పెట్టారు. ఆల్రెడీ గతంలో కూడా జగన్ మీద 27 కేసులు ఉన్నాయి టోటల్గా. ఒక సిబిఐ ఈడీవే 18 కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులు ఏదో ఒక దాంట్లో ఒక ఫ్రైడే నైట్ జగన్ని జైల్లో పెట్టేయడం పెద్ద కష్టం కాదు. కానీ దాంట్లో ఈజీగా బెయిల్ వచ్చేసే అవకాశాలు ఉంది. కాబట్టి జగన్ని ఒక 1 year 1.5 year బెయిల్ రాకుండా చూసుకోవాలంటే ఈడీ ఎంటర్ అయ్యి పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అని పెట్టగలిగితే సిబిఐ కూడా ఎంటర్ అయితే, ఇప్పుడు కవిత 5 నెలలుగా ఎలా జైల్లో ఉందో అలాగే జగన్ కూడా ఎక్కువ కాలం జైల్లో పెట్టచ్చు. సో ఇది చంద్రబాబు ప్లాన్. లేదు ఆల్రెడీ అక్రమాస్తుల కేసుల్లో త్వరగా కేసులు ముందుకెళ్ళి శిక్ష పడితే అదొక లెక్క. కానీ అది డిస్టాంట్ పాసిబిలిటీ, అది పడే అవకాశాలు లేవు, శిక్ష పడే అవకాశాలు లేవు. కానీ కొత్త కేసులు పెట్టి దీంట్లో కూడా శిక్షలు ఏం పడవు. కానీ కనీసం మన అనేకసార్లు చెప్పుకున్నట్టుగా ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ ఇండియాలో. ఈ ప్రక్రియే శిక్ష, అంతేగాని నీకు శిక్ష అనేది సపరేట్గా అవసరం లేదు. ఈ ప్రక్రియలోనే వాళ్ళకి కావాల్సిన 1 year 2 years జైళ్ళలో పెట్టచ్చు. అయితే ఇది ఎప్పుడు పెడితే తమకు ఉపయోగం జగన్ని? ఇప్పుడే పెట్టడం మంచిదా, లేకపోతే కొంతకాలం తర్వాత ఇంకొంత? ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ పథకాలు అమలు చేయలేదు, కొంత అసంతృప్తి ప్రజల్లో ఉంది చంద్రబాబు ప్రభుత్వం మీద. కేంద్రం నుంచి తగిన నిధులు రాలేదు, పథకాలు అమలు చేయలేదు, తర్వాత శాంతి భద్రతలు సరిగా లేవు, పెద్దగా ఈయన చెప్పినట్టుగా కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టింది లేదు. మొన్న కూడా శ్రీ సిటీలో ఆల్రెడీ ఎప్పుడో వచ్చిన దానికి మళ్ళీ తను వెళ్ళి ఇనాగరేషన్ చేయడం ఇవన్నీ చేసేదో డ్రామా చేశారు. కానీ జనాలకు తెలిసిపోయింది. కాబట్టి ఈ కాంటెక్స్లో ఇప్పుడు కానీ జగన్ని అరెస్ట్ చేస్తే ఈ ఆల్రెడీ ఉన్న అసంతృప్తి ఇదంతా కూడా ఒక ఆందోళనగా మారితే జగన్కి హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఆలోచించుకొని చంద్రబాబు పెడతాడు. అంటే గ్రౌండ్ మాత్రం ప్రిపేర్ చేస్తున్నాడు. కొంతమంది వైసీపీ వాళ్ళని అయితే జైల్లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. ఆల్రెడీ కొంతమందిని జైల్లో పెట్టారు. ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఇంకొంతమంది లేలా అప్పిరెడ్డి, ఇలాంటి వాళ్ళ మీద కేసుల కత్తులు వేలాడుతున్నాయి. వాళ్ళని ఎప్పుడైనా జైల్లో పెట్టే అవకాశం ఉంది. ఆ యాంగిల్లో ఇప్పుడు సిబిఐకి